అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం సప్తమి అనురాధ నక్షత్రం మంగళవారం. ఈరోజు అముక్తాభరణ సప్తమి, చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఓం ఉమామహేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. అముక్తాభరణ సప్తమి రోజు ఉమామహేశ్వర నామాన్ని జపించడం వలన సత్సంతానం, సంతాన భాగ్యం, సంతాన సఫలతతో పాటు పూర్ణాయుషు గల సంతానం మరియు పిల్లల్లో జ్ఞానం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో భాగంగా ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ముక్తాభరణ సప్తమి వ్రతాన్ని చేసుకునేవారు ఇంట్లోనే గణపతి పూజని ఆచరించి తర్వాత ఉమామహేశ్వర స్వామిని సంకల్పం చేసుకుని ముక్తాభరణ సప్తమి ప్రయత్నంగా ఉమామహేశ్వర పూజాంచ కరిష్యే అని సంకల్పం చేసుకుని చేయాలి. లేదా భాద్రపద మాస శుక్లపక్ష సప్తమి ప్రయత్నాంగా ఉమామహేశ్వర పూజాంచ కరిష్యే అని సంకల్పం చేసుకుని చేసుకోవచ్చు. ఇవేవి రావు అనుకున్నవారు 3 పోగుల దారాన్ని తీసుకుని దానికి 12 నాటులు అంటే 12 ముడులు వేసి స్వామివారి దగ్గర ఉంచి ఉమామహేశ్వర అష్టోత్తరం చదువుకొని సంకల్పం చేసుకుని సత్సంతానం కోసం భక్తిగా ప్రార్థించి ఆ దారాన్ని కట్టుకోవాలి. ఆ దారాన్ని 3 లేదా 5 రోజులు ఉంచుకోవచ్చు. తర్వాత తీసి మొక్కలో వేయాలి, లేదా అది తెగిపోయేంత వరకు కూడా ఉంచుకోవచ్చు. అలా మీరు ఈ వ్రతాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ ఆచరించవచ్చు. ఇది ఉమామహేశ్వర వ్రతం. ఈ వ్రతాన్ని ముక్తాభరణ సప్తమి అని కూడా అంటారు. అయితే ఈరోజు జ్యేష్ఠాదేవిని కూడా ఆవాహనం చేసి పూజిస్తారు. జ్యేష్ఠాదేవిని పూజించడం వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోతుందని నమ్మకం. ఇక మంచి మాట, మనందరం ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉంటాం. అంతేకాకుండా జరిగిపోయిన విషయాలను కూడా తలుచుకొని బాధపడుతూ ఉంటాం. అయితే జీవితంలో కొన్ని సంఘటనలు మర్చిపోలేనివి ఉంటాయి, మర్చిపోవాల్సినవి ఉంటాయి. అయితే జీవితంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినట్లయితే మీరు వారిని క్షమించి వదిలేయండి. ఎందుకంటే వారికి కూడా వేరొకరి చేతిలో మోసం అనేది ఎదురవుతుంది. ఆ బాధ వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. అది ఎప్పుడు ఎలా అనేది అతని కర్మను బట్టి ఉంటుంది. కాబట్టి మీరు మోసపోయారని అదే తలుచుకొని ఆలోచించుకుంటూ జీవితం పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారిని క్షమించి వదిలేయడం వలన మీరు గొప్పవారు అవుతారు. ఎవరి చేతిలో అయినా మోసపోవడం అనేది భగవంతుడు మనకి చూపించే సందేశం. భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, దీనికి మీరు సిద్ధంగా ఉండాలి అని, వీరు ఇంకా ఇలా చేస్తారు అని తెలియచేసి వారిని మీ జీవితం నుండి దూరం చేస్తారు. ఒక మోసగాడి అంత్యం మరొక మోసగాడితోనే జరుగుతుందని శ్రీకృష్ణుల వారే చెప్పారట. కర్మని ఎవరైనా ఎప్పటికీ తప్పించుకోలేరట. ఒకవేళ ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలోనైనా అనుభవించి తీరాల్సిందేనట. ఎప్పుడు కూడా మీలో ఉన్న ఓర్పుని కోల్పోకూడదు. ఓర్పుతో ఉన్నవారు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. దేనిని కూడా అంత సులభంగా నమ్మకూడదు. పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే నమ్మాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. ఇక శబ్దం, శ్రావ్యం. అందరికీ కూడా శబ్దం, శ్రావ్యం చాలా మంచిని చేస్తుంది. కొన్ని శబ్దాలు వినడం వలన సైకలాజికల్గా ఫిట్ అవుతారట. కొన్ని శబ్దాలని వాయించడం వలన చుట్టుపక్కల వాతావరణంలో ఒక అద్భుతమైన ఎనర్జీ సృష్టి అవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది రేడియో థెరపీకి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. రేడియో తరంగాల నుండి ఎన్నో రోగాలను దూరం చేయొచ్చట. పూర్వంలో రేడియో తరంగాల వలన ప్రకృతిలో కూడా ఎన్నో శక్తులు ఉన్నాయని కనుక్కున్నారట. ఏలియన్స్ని కూడా దీని ద్వారానే కనుక్కుంటున్నారట. ఇలా ఎన్నో వాయిద్యాలు మన పూర్వీకులు మనకు అందించారు. అయితే దేవతల దగ్గర కూడా కొన్ని వాయిద్యాలు ఉంటూ ఉంటాయి. అలాగే సరస్వతి అమ్మవారి దగ్గర ఉండేటటువంటి వీణ. ఈ వీణానాదాన్ని ఎవరైతే వింటూ ఉంటారో వారికి జ్ఞానం ప్రాప్తిస్తుందట. రావణాసురుడు కూడా వీణానాదాన్ని చేసి సాక్షాత్ బ్రహ్మదేవుడు మరియు పరమేశ్వరుడి ఆశీస్సులు పొందారట. అంటే తన కడుపులో ఉన్న ప్రేగులతో వీణను సృష్టించి నాదం చేస్తారట.
దానికి పరవశించిన శివుడు అక్కడికి వస్తారట. అలా వీణ నుండి అంత గొప్ప నాదం వస్తుందట. కాబట్టి రోజు ఉదయం సాయంత్రం వీణానాదాన్ని వినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఇక ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. చాలామందికి ఈ రోజుల్లో మైగ్రేన్ తలనొప్పని, సైనస్ వలన తలనొప్పని, గ్యాస్ట్రిక్ వలన తలనొప్పని, ఇలా ఏదో రకంగా చాలామంది తలనొప్పితో బాధపడుతూ ఉంటున్నారు. అయితే తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒత్తిడి వలన కొందరికి తలనొప్పి వస్తుంది. అయితే రెండు వైపులా తలనొప్పిగా ఉంటే అది ఒత్తిడి వలన వస్తుంది. అదే ఒకవైపు మాత్రమే తలనొప్పిగా ఉంటే దానిని మైగ్రేన్ తలనొప్పి అంటూ ఉంటారు. అయితే కొంతమందికి తల వెనుక వైపు కూడా తలనొప్పి వస్తూ ఉంటుందట. ఇలా తలనొప్పి ఉన్న వాళ్ళకి బిర్యానీ ఆకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇది థ్రోట్ ఇన్ఫెక్షన్ని, లంగ్స్ ఇన్ఫెక్షన్ని కూడా దూరం చేస్తుంది. 2 ఆకులు నీటిలో మరగబెట్టి ఆ నీటిని తాగుతూ ఉండడం వలన థ్రోట్ ఇన్ఫెక్షన్, లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. తలనొప్పి ఉన్నవారు కూడా తరచూ దీన్ని ఉపయోగించడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇక దివ్య పూజ. రేపు బుధవారం అష్టమి గడియలలో ప్రారంభమవుతుంది. రేపు కొంచెం పాలు తీసుకొని వేప చెట్టు దగ్గరకు వెళ్ళి పాలను చేతిలో పట్టుకొని మీ మనసులోని కోరికను సంకల్పం చేసి ఆ పాలను వేప చెట్టుకు పోసి 2 చేతులతో చెట్టును స్పృశించి నమస్కారం చేసుకొని రావడం వలన సంకల్పం సిద్ధిస్తుంది. అంతేకాకుండా శత్రువుల వలన ఎవరైనా బాధపడుతూ ఉంటే సాంబ్రాణిలో తెల్ల ఆవాలను కలిపి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసి తర్వాత గోమూత్రాన్ని ఇల్లంతా ప్రోక్షణ చేసి దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి ఎర్రని పుష్పాలతో పూజించి 5 వేపాకులు తీసుకొని శత్రువుల బాధ తొలగిపోవాలని అమ్మవారికి సంకల్పం చేసుకుని సమర్పించాలి. ఇక నేటి ఆలయ దర్శనం. ఆలయాన్ని దర్శనం చేసుకుంటే మనసు తృప్తి చెందుతుంది. ఆలయానికి వెళ్ళకపోయినా చూసినా కూడా చూసిన ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. అంతేకాదు ఆలయం గురించి విన్నా కూడా విన్న ప్రతిఫలం కూడా ప్రాప్తిస్తుందట. ఇలా చాలామందికి ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి. అయితే సంకటమోచన అంటే సంకటాలను విమోచన చేసేవారు అని అర్థం. అది గణపతి కావచ్చు, హనుమంతుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలా కొన్ని క్షేత్రాలను దర్శనం చేసుకోగానే మనకి మంచిదవుతూ ఉంటుంది. అయితే కొందరికి దేవాలయం తెలియకపోయినా, వారు ఎప్పుడూ దానిని దర్శించకపోయినా కేవలం దాని గురించి విని ఏదైనా మొక్కు అనుకుని ఆ పని అవగానే ఆ దేవాలయానికి వెళ్తూ ఉంటారు. అలా మనకు దేవాలయం గురించి తెలియకపోయినా అనుకున్న పని జరుగుతుంది. అంత శక్తి ఉంటుంది. అది ఏంటి అంటే దానినే క్షేత్ర మహిమ అంటారు. అలా ఒక్కొక్క క్షేత్రానికి ఒక ఇతిహాసం, క్షేత్ర మహిమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయ విశేషాన్ని తెలుసుకుందాం. ప్రతి క్షణం శ్రీరామ ధ్యానంతో తరించే ధన్యజీవి, ఆజన్మ చిరంజీవి, రామనామ స్మరణతో సీతారామ లక్ష్మణ సేవతో తరించిన ఆ హనుమ ఆశీస్సులు నిత్యం మనకు శ్రీరామ రక్ష. అంతటి బలశాలి అయిన రామనామమే తనను సప్త సముద్రాలు లంఘించేలా చేసిందని ప్రగాఢంగా విశ్వసించే భక్తాగ్రీసుడు ఆంజనేయుడు. రామనామ జపం ఆంజనేయుడిని పరవశింపచేస్తుంది. అలా ధ్యాన ముద్రలో దర్శనమిస్తూ నిత్యం భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి దాసాంజనేయ స్వామి వెలిసిన దివ్య ఆలయ విశేషాలు చూద్దాం. కాకతీయ రాజు 2వ ప్రతాపరుద్రుడు తన సైన్యంతో సహా ప్రస్తుత హైదరాబాదులోని కర్మన్ ఘాట్ ప్రాంతం నుండి వేట ముగించుకొని వెళ్తూ ఇక్కడ విశ్రమించాడట. ఆ సమయంలో ఆయనకి పులి గాండ్రింపు వినిపించి విల్లంబులను ఎక్కుపెట్టి ఆయన సిద్ధమయ్యారు. అలా పొదలలో పరీక్షించి చూడగా ధ్యాన ముద్రలో సాక్షాత్కరించి అదే రోజు రాత్రి స్వప్నంలో ఆయనకు అక్కడ ఆలయాన్ని నిర్మింపజేయని ఆదేశించారంట ఆంజనేయ స్వామివారు. 2వ ప్రతాపరుద్రుడు స్వామివారి ఆజ్ఞను తూచా తప్పక పాటించారు. అలా రూపుదిద్దుకున్న నేటికి భక్తులకు దర్శనమిస్తున్న భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి కర్మన్ ఘాట్లోని శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయం. మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పేది గురువులు. ఎటువంటి ముప్పు వాటిల్లిన అరచేతిని అడ్డుపెట్టి కాపాడేది దైవం. అందుకే నిత్యం ఆ దైవనామస్మరణ చేయని వారు సైతం కష్టకాలంలో కాపాడుతుంది ఆ దైవం. అలాంటిది భక్తి ప్రవృత్తులతో, చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో స్వామిని ప్రార్థించి ఆలయ ప్రాంగణంలో ముడుపులు కడితే అనుగ్రహించడా.
ఈ కర్మన్ ఘాట్ దాసాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయ, పసుపు, కుంకుమలను ముడుపు కట్టినట్లయితే సంకల్పం నెరవేరుతుందని, అది కూడా 41 రోజులలోనే అని భక్తుల నమ్మకం. అంజనీపుత్రుడంటేనే ధైర్యానికి ప్రతీక. ఆయన ధైర్యవంతులే కాక ఆశ్రయించినటువంటి వారి సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చుతూ ఉంటారు స్వామివారు. ఇంతటి మహిమాన్విత దేవాలయాన్ని అందరూ దర్శించి తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక పళ్ళెంలో కుంకుమ నీటిని పోసి ఆ నీటిలో 2 మట్టి ప్రమిదలని ఉంచి నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దుర్గాదేవి ముందు దీపారాధన చేయాలి. కాలభైరవాష్టకాన్ని పఠించి అమ్మవారి పూజించిన అనంతరం కుంకుమ నీటిని తలపై ఇల్లంతా సంప్రోక్షణ చేయాలి. ఇలా ఆచరించడం వలన ఇంటిపై ఉన్న చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ, శత్రుబాధ తగ్గి ఇంటికి స్థానబలం పెరుగుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.